గజ్వేల్ పట్టణంలో డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞాపూర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని డ్రగ్స్ బారిన పడి ఆగం చేసుకోవద్దు అని తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ మేడం ఆదేశానుసారం మేరకు గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ సిఐ సైదా ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలు, దాని నివారణ మార్గాలపైన వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ నిర్వహించి ప్రైజ్ విద్యార్థులకు అందించారు. B. Nikhil Gaur, 10th B. Abdul Ayan. Conquest competition Group A. Bharat Ram Kiran, 9th B. Harshachari, 10th B. Chi Ruchita, 10th B. Amrita Veena, 10th A. Next quiz competition Group A. K Pavani, 10th B. V Alekhya, 10th A. P Pavani, BPC first year. జూన్ 26 ప్రతి సంవత్సరం యుఎన్ఓ మనము దీన్ని యాంటీ డ్రగ్ మరియు యాంటీ ట్రాఫికింగ్ డేగా జరుపుకుంటున్నాము. ఈ యాంటీ డ్రగ్ దాని గురించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కృత నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగానే మనము ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క యాంటీ డ్రగ్ ర్యాలీ పిల్లలతోటి మనము గజ్వేల్ టౌన్లో పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీకి ఆర్డీఓ గజ్వేల్, ఎంఆర్ఓ గజ్వేల్, ఎంఈఓ గారు, అలాగే గజ్వేల్ టౌన్ సిఐ సైదా, అడిషనల్ సిఐ రాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, ఈ అందరి సిబ్బందితోటి హాజరు కావడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క డ్రగ్ బానిసై యువత చెడిపోతున్నారు. వారికి అవగాహన కల్పించడం కోసం వాళ్లకు రిఫార్మేటివ్ మరియు పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి కొరకు, అలాగే పబ్లిక్లో ఈ యొక్క డ్రగ్ బారిన పడ్డ వాళ్ళకు గురించి కానీ, ఈ పెడ్లర్స్ గురించి కానీ సమాచారం ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని సందర్భంగా మనము ఎస్ఏ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్, క్విజ్ టెస్ట్ కూడా చేస్తాము. దానిలో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిందో వాళ్ళకి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రగ్స్ గురించి టీఎస్ న్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రభుత్వం. దానికి డైరెక్టర్ గారు సందీప్ షండ్లియా గారు, అలాగే సిపి సిద్దిపేట అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఇందు మూలంగా ప్రజలకు మనవి ఏమిటంటే ఈ యొక్క డ్రగ్స్ గురించి ఎటువంటి సమాచారమైనా సేవిస్తున్నప్పటికీ కానీ, లేకపోతే ఎవరైనా అమ్ముతున్నా కానీ దయచేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పోలీసుకు సమాచారం ఇస్తే మన యొక్క సమాజాన్ని మనం బాగుపరుచుకున్న వాళ్ళైతాం. అందుకని మనం ఈ యొక్క ప్రజలకు ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.